హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే నేను నా డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నా డైలీ వర్క్ చేసుకుంటూ అలానే మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయినారండి. హస్బెండ్ కూడా వెళ్ళిపోయినారు డ్యూటీకి. వెళ్ళిపోయిన తర్వాత నా పననమాట ఇంకా స్టార్ట్. ఇంకా నా పనైతే స్టార్ట్ అవుతుంది. నేను కొంచెం అన్నం తినేసిన తర్వాత మేమైతే డైలీగా తెల్లవారి గింజన్నమే తింటామండి. ఒక్కొక్కసారి అయితే టిఫిన్ సెక్షన్ ఉంటుంది. రోజు అయితే టిఫిన్ సెక్షన్ లేదు మాకు. రోజు అయితే అలవాటు చేసుకోలేదు. పిల్లలకి కూడా అలవాటు లేదండి. పిల్లలకి ఏది అలవాటు ఉంటే అదే తింటారు కాబట్టి ఇంకా అక్కడే సర్దుకోలేదు. మొత్తం అంతా చిందరవందరగా ఉంటుంది. వాళ్ళు రెడీ అవ్వడమే కొంచెం హడావిడి అనమాట. వాళ్ళకి ప్రాపర్‌గా ఒక టైం అంటూ సెట్ చేసి మనం ఒక టైం సెట్ చేసుకుంటే కానీ మనం ఒక నీట్‌గా హడావిడి లేకుండా ఒక డే అనేది గడుస్తుంది. నేను అది కొంచెం పిల్లలు చిన్నప్పటి నుంచి రోజులు గడుస్తున్న కొద్దీ అదైతే నేను అబ్జర్వ్ చేశాననమాట. ఇంకా ఇంక ఫస్ట్ పిల్లలు పుట్టకముందు ఎలా ఉంటుందంటే ఎప్పుడు లేచినా అడిగేవాడు ఉండడు, చెప్పేవాడే ఉండడు అన్నట్టుగా మనకు నచ్చినట్టుగా ఉండొచ్చును. ఇంకా ఇల్లు కూడా ఎలా పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి. ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి. నీట్‌గా ప్రాపర్‌గా ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత మనకి అసలు ఏంటి ఎలా మనం డీల్ చేయాలి, ఎలాగ టైమ్ సెన్స్‌ని మేనేజ్ చేసుకోవాలి. మనకి పిల్లలు పుట్టిన తర్వాత నిద్ర కూడా ఉండదు. ఇంకా ఆ టైంని కూడా మనం మధ్యాహ్నం పడుకుంటే ఓకే. నైట్ మనకి నిద్ర కొంచెం లేట్ అయినా సరే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది. ఈ టైంకి పాలు పెట్టాలి, ఇంకా ఈ టైంకి పిల్లలకి ఫుడ్ ఇవ్వాలి అని అప్పటి నుంచే మనకి టైమ్ సెన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట. నాకు స్టార్టింగ్లో అయితే అస్సలు టైమ్ సెన్స్ అనేది ఉండేది కాదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు అలవాటు అయింది. అప్పుడు ఇల్లు క్లీన్ చేద్దామన్నా ఏంటంటే తర్వాత చేసుకుందాంలే, తర్వాత అని ఎప్పుడు వాయిదా వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. మన కోసం కాకపోయినా అలా చేస్తూ ఉంటే ఇంక మన కోసమే అన్నట్టుగా మనం చేసేసుకోవాలి. ఒకసారి అలవాటు లేకపోతే చెప్పలేం, కానీ ఒకసారి నీట్‌నెస్ అనేది అలవాటయింది అంటే ఇంకా అదే కంటిన్యూ అవుతుందనమాట. ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడతాను. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కిచెన్ అయితే నేను అసలు టచ్ చేయట్లేదు ఇప్పుడు. ఫస్ట్ అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయి కదా, ఆ బట్టలన్నీ ఉతికేద్దాము అని చెప్పి ఆ 2 డేస్ వర్షం పడింది. నేను బట్టలు నానేసిన రోజు మాత్రం కొంచెం ఎండెక్కింది. అది కూడా ఈవినింగ్ వరకు ఉంటుందని చెప్పలేము. కాబట్టి ఫస్ట్ అయితే బట్టలైతే ఉతికేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. కిచెన్ ఎలాగున్నా సరే ఇంకా దాన్నైతే టచ్ చేయట్లేదు. ఇప్పుడు కిచెన్ టచ్ చేసాము అంటే అదొక గంట పని అనమాట నాకు. అఫ్కోర్స్ చాలామంది ఒక అరగంటలో చేసేస్తారు. ఎవరి టైమింగ్స్ వాళ్ళనమాట. నేనైతే కొన్నిటికి ఇప్పుడు టైం సెన్స్ అయితే పెట్టుకున్నాను. ఈ టైంలో ఈ పని చేయాలి. ఆ పంట టైం మనం ఒక అరగంట అని పెట్టుకున్నాం అనుకోండి, అరగంటని ఎక్కువ చేయొచ్చు. కానీ అరగంటని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అన్నది కూడా అలా అలా తగ్గుతూ వస్తుంది. అందుకని చెప్పి నేను టైం సెన్స్ అయితే పెట్టుకున్నాను. అప్పట్లో అయితే నేను గిన్నెలు గంటన్నర తోమింది కూడా ఉన్నది. కానీ అలా టైం సెన్స్ తగ్గుకుంటూ వస్తున్నదనమాట. ఇంక నేను అరగంటలో అయితే గిన్నెలు తోమేస్తాను ఫాస్ట్ కన్నా. స్టార్టింగ్లో చాలా స్లోగా తోమేదాన్ని. చూసారు కదా, ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, నైట్ అయితే మా ఇంట్లోకి నైటు పెద్ద పందికొక్క అయితే వచ్చేసింది. మేము ఆ మిడిల్‌లో డోర్ ఉంటుంది, అది వేసుకోలేదనమాట. మామూలుగా క్యాజువల్‌గా నాకు ఆ డోర్ అనమాట వేసుకోలేదు. ఇంకా గ్రిల్స్ కదా మాకు స్టార్టింగ్, దాని నుంచి వచ్చేసి మొత్తం అంతా గందరగోళం చేసేసింది. ఇంక శనగలు కూడా ఉన్నాయి, అవి కట్ చేసి పడేస్తే నేను ఇంకా బాక్స్‌లో పెట్టాను. ఇవైతే కవర్తో ఉంచడం వల్ల వీటిని కూడా వదలలేదనమాట. పెసలు నేను తెచ్చుకున్నాను, అంటే పెసరట్టు వేయడానికి, అలాగే ఇంకా పెసలు మొలకెత్తుకోవడానికి అన్నట్టుగా ఊరు నుంచి కొంచెం పెసలు అయితే తెచ్చుకుంటాం. మేము పెసరపప్పు చాలా రేర్గా వాడతాం, ఎక్కువగా కందిపప్పే వాడతాం అనమాట. చూసారు కదా, మా కిచెన్ అవతారం అయితే ఈ రేంజ్లో ఉంది. ఇలా ఉన్న కిచెన్ని ఇంకా నీట్గా అయితే సర్దేద్దాము లాస్ట్కి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం నేను ఏంటి ఆ చెత్త కూడా ఉంచుకుంటారా అనుకోవచ్చును, అది నేను కంపోస్ట్గా వాడతాను మొక్కలకి. అది కూడా నేను కంపోస్ట్ మొక్కల గురించి చెప్పేటప్పుడు నేనైతే అది షేర్ చేసుకుంటాను. కుండీల్లో పెంచిన మొక్కలకి ఏంటండి వస్తుంది, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కిచెన్ వేస్ట్, అలాగే కొంచెం ఎరువులు గత్తము, ఇంకా మంచిగా మట్టి సారం బాగుంటుంది కదా, మొక్క బాగుంటుంది. అందుకని చెప్పి కిచెన్ వేస్ట్ని ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. కొంచెంగా తీసుకెళ్ళి ఒక డే మొత్తం ఇది కలిపి పైన ఒక బకెట్లో కానీ లేదంటే మట్టిలో కానీ వేసి ఉంచుతున్నాను. అది ఒక కంపోస్ట్గా నాకైతే రెడీ అవుతుంది. చూద్దాం. ఇప్పుడైతే నేను ప్రాక్టికల్స్లో ఉన్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను.
అందరికీ వర్కౌట్ అవుతుంది కదా! ఇంకా చూస్తున్నారు కదా! ఇలా మాట్లాడుతూ బట్టలైతే ఉతికేయడం అయిపోయిందిలెండి. అది వీడియో అయితే షూట్ చేయలేదు. బట్టలైతే ఉతికేసాను మొత్తమును. బట్టలు ఉతికినప్పటికి అదేంటో అది మొత్తం అంతా బ్రష్ కొట్టి ఇంకా 3 టైమ్స్ జాడించి చేసేటప్పటికి నడుము మొత్తం పట్టేసింది. ఆ రోజు ఎక్కువ బట్టలున్నాయి అంటే మాత్రం ఇంకా మరి ఇంకే పని టచ్ చేయడానికి అవ్వదు. అంత బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందనమాట. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నా బట్టలు అంత బ్రష్ కొట్టవసరం లేదు. మా పిల్లలవును మా ఆయనవైతే ఒక రోజంతా నానవేసి ఇంకా బ్రష్ కొడితే గానీ ఆ మురికంతా వదలదు. అంత రఫ్ అండ్ టఫ్‌గా వాడతారనమాట. వాళ్ళ డ్యూటీ అలానే ఉంటుంది. పిల్లలు కూడా తెలిసింది కదా ఏజ్ చిన్న వయసు. అందుకే ఇంక అలా ఆడతారని చెప్పేసి ఇంక తప్పదని చెప్పి నేనే వదిలేస్తూ ఉంటాను. ఇంకా బట్టలైతే ఆరేసాను మంచిగన్న. ముందు రోజు కూడా బట్టలు కొన్ని ఉతికాను. ఆ బట్టలైతే ఇంకొంతసేపు ఆరిన తర్వాత తీసేస్తాను. తీసి మడతలైతే అంత తొందరగా పెట్టలేంలేండి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టేసుకుంటాననమాట. ఇంకా బట్టలంతా ఉతికేసాను కదా! ఉతికేసిన తర్వాత అక్కడైతే నీట్‌గా కడిగేసుకోవాలి ఎప్పటిదప్పుడు. ఇక్కడే కొంచెం ఇబ్బందవుతుంది. సందు ఉంటుంది. ఆ సందులో పై చివరి వరకు వెళ్ళిపోతుందనమాట వాటరు. మాకు హోల్ కరెక్ట్‌గా లేదక్కడ. అందుకని కొంచెం మనం తుడవకపోతే మాత్రం అస్సల వాటర్ అయితే అక్కడ అలాగా స్టాక్ అయితే ఉండిపోతుంది. అలా ఉండిపోయిందంటే ఎవరో ఒకరు నేను ఒక్కదాన్నే ఉంటాను ప్రాబ్లమ్ లేదు. పిల్లలు ఉండేటప్పుడు మాత్రం ఆడుతుంటారు కదా! అటు ఇటు పడిపోతుంటారు. పిల్లలు ఉండేటప్పుడైతే మనకి ఈ టైంకి అన్నీ చేయాలి. ఈ టైంకి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అన్నట్టుంటుంది. వన్స్ పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఒక్కళ్ళమే ఉంటాం కదా! సరేలే తోముదాంలే, సరేలే ఉతుకుదాంలే, ఇంకా మన కోసం మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుందామన్నా సరే, సరేలే మార్నింగ్ ఏదో ఉంది తినేద్దాము, కొంచెం చారుంది, కొంచెం పప్పుంది, ఏదో తినేద్దాంలే, కూర లేకపోయినా సరే కొంచెం పప్పు ఉంటే చాలు తినేద్దాంలే. అంటే మన కోసం మనం టైం కేటాయించుకోవడం అనేది చాలా తక్కువ. మనకి ఎప్పుడును ఏంటంటే హస్బెండ్స్‌కి మంచిగా చూసుకున్నాం, పిల్లల్ని మంచిగా చూసుకున్నామా అనే ఉంటుంది తప్ప, మనకు మనం ఏదైనా చేసుకుందాం అని ఎప్పుడూ ఉండదు. అదే ఫస్ట్ రాంగ్ అని నేను అనుకుంటాననమాట. ఫస్ట్ మన హెల్త్ మనం మనశ్శాంతిగా ఉంటేనే కదా ఇల్లంతా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకున్న టైంలో ఈ టైంకి పనులన్నీ చేసుకొని మిగతా టైము మన కోసం మనం కేటాయించుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యనే నాకు అలా అనిపిస్తుందనమాట. అంటే ఎప్పటినుంచో ఉండేది నాకు నేను సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనసులో అనిపిస్తుంది మనకి. కానీ మనం అది అమలు చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. అంటే మన వాళ్ళకి చేయాలంటే వెంటనే మనం రియాక్ట్ అవుతాం కానీ మనము అన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటాం కదా! ఆ టైమే మనం అదే మామూలుగా చెప్పాలంటే బద్ధకం అని చెప్పుకోవచ్చును. మనకు మన ఇంట్రెస్ట్ లేకపోవడం అని చెప్పుకోవచ్చును. అది మెయిను ఉండకూడదనేది నా ఒపీనియను. ఏమంటారు మీరు? ఇంక నెక్స్ట్ అయితే బట్టలు ఉతికేసిన తర్వాత ఆ గిన్నెలు చూస్తున్నారు కదా! ఈ స్టాండ్‌లో ఉన్న గిన్నెలు మొత్తం ఖాళీ చేసేసి కౌంటర్ టాప్ మీద కూడా ఆల్రెడీ తోమిన గిన్నెలున్నాయి. అవి కూడా ఖాళీ చేసేసి ఇలాగ ఓన్లీ సింగిల్ స్టాండ్ అయితే పెట్టేసుకుంటాను. స్టాండ్ పెట్టుకున్న తర్వాత ఇంకా తోమడానికి ఇంకా ఏ గిన్నెలు ఏవేవి ఉన్నాయో అవన్నీ సింక్‌లో పక్కన పెట్టేసుకుంటాను. సింక్ దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ అయితే మాత్రం కౌంటర్ టాప్‌ని క్లీన్‌గా చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో సింక్‌లో ఉన్న గిన్నెలు అయితే క్లీన్ చేసుకొని సింక్‌ని కూడా క్లీన్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి తుడుచుకుంటాననమాట. ఈ చిన్న వీడియోలో నాకు అనిపించిన కొద్ది మాటలను అయితే నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మిగతా వీడియోస్‌లో నేను అనుకున్న మాటల్ని, పనుల్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీ సిస్టర్‌లాగా కామెంట్ చేయండి.